మూవీస్ లో మీరు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, బట్ అసలు మీరు చేసే ఆన్ స్క్రీన్ రోల్స్ కి మీ పర్సనాలిటీకి గోల్డెన్ హార్ట్ కి అసలు సంబంధమే లేదు. యూఆర్ ట్రూ జెమ్ ఆఫ్ పర్సన్. నేను దానికి చాలా పెద్ద ఫ్యాన్ సార్. మీరు 2 నిమిషాలు మాట్లాడినా మన ఇంటి మనిషితో మాట్లాడినట్టు ఫీలింగ్ వస్తుంది. ఏకాడికి ముసుగేసుకుని బతకటం, ఆర్టిఫిషియల్గా బతకటం ఈ రకంగా ఉన్న ఆ క్రమంలో నిజాన్ని చూసినప్పుడు కొంచెం అర్రే అనుకుంటారు. నిజమేదో నాకు తెలుసు కాబట్టి నేను ఇప్పుడు ఇట్లానే ఉంటాను. బ్రతకడానికి ఒక మార్గం దొరికింది, టాలెంట్ నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. దాని ద్వారా బతకాల. మనం బ్రతికే క్రమంలో మన ద్వారా ఇంకెవరినన్నా బ్రతకడానికి అవకాశం ఉండే ఇట్లా క్రమంలో నేను అది ఆలోచిస్తాను తప్పితే ఏమ్మా ఏంటి ఇప్పుడు ఇవన్నీ దొబ్బవు నా వల్ల దేవలది అంటే వాస్తవం కాదుగా. పాపం చూసి బలుపు అనుకుంటేట నేను మామూలుగానే ఉంటాను రా స్వామి, మామూలుగానే ఉంటాను, మామూలుగానే పోతాను. ఒక ఇంటర్వ్యూలో చెప్తారు సార్, ఒక చిన్న టీ కొట్టు దగ్గర ఉంటారు, మాట అంటారు, చిన్న మాటే బట్ దట్ స్పీక్స్ వాల్యూమ్స్. అరే నేను మనిషిని రా ఫస్ట్. అందరికి ఉంటది కానీ ఏంటంటే బయటపడరు కొంచెం సహజంగా. ఇప్పుడు నువ్వు ఈ ఛానల్ పెట్టుకున్నావు, ఛానల్ ఓనర్వి, ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలిగా నువ్వు. ఏంది ఒక ఇదిగా ఒక యాంకర్ గా ఒక ఇది ఉండాలి. అది కృతకంగా ఉండద్దు అంటున్నా. బిల్డప్లు ఇచ్చుకుంటా కూర్చుంటే అమ్మో ఈయన అనుకోకూడదు. అది సహజంగా ఉండాలి. నీ పట్ల నీ వ్యక్తిత్వాన్ని చూసి గౌరవించాలి. అంతేగాని ఆ రోజున మా తమ్ముడిది ఇడ్లీ బండి, అక్కడ ఇడ్లీ తినేసి కూర్చొని పేపర్ చదువుకుంటే ఆడు ఎవడు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, ఇది ఆడ కూర్చుంటారు సార్ వాళ్ళు అనుకుంటారు కదా. సినిమా యాక్టర్ అనగానే ఏదో అనుకుంటారు. అయితే నేను పెరిగి వచ్చిన వాతావరణం వేరులేండి. దీంతో ఉంటుంటాను. అట్లానే అందరు ఉండాలన్న రూల్ లేదు, అందరు ఉండలేరు కూడా, ఉండాలని రూల్ కూడా లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండలే. అది ఏమయ్యా నువ్వు ఇట్లా లుంగి కట్టుకునిరా, పంచి కట్టుకునిరా, ఏంది ఇది అని నేను అన్నానా? లేదుగా. అది అంతే. దానికి మీరు ఎగ్జైట్ అయిపోతారు. ఆయన ఏంటి అంత సింప్లిసిటీ, ఆహా అబ్బా ఏముంది దీంట్లో. పనిలో చూపించాలి. దేంట్లో అయినా విషయంలో పనిలో చూపించాలి కానీ